హాయ్ అండి. ఇవాళ నేను మీ అందరి కోసం శనగపప్పు వేసి నేను వడియాల పులుసు చేద్దాం అనుకుంటున్నాను. ఇవేమీ కాదండి, ఇవి బియ్యం పిండితో చేసిన జస్ట్ మామూలుగా సింపుల్గా పెట్టుకున్న వడియాలు. బియ్యం పిండిలో జస్ట్ ఉప్పు కలిపేసేసి జీలకర్ర వేసి కలిపేసేసి ఎండలో పెట్టేశాను. సో అవి ఇలా అయిపోతాయి అన్నమాట. సో ఇవి మాత్రం కూరలో వాడేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే శనగపప్పు వేసేసి చక్కగా ఉల్లిపాయలు అన్నీ వేసి పులుసు పెడదాం అనుకుంటున్నాను, చింతపండు పిండి. సో ఇవి రెడీగా పెట్టేసుకున్నాను. సో పులుసు కాబట్టి కంపల్సరీ చింతపండు పిండుతాం కాబట్టి బెల్లం ఉండాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే చింతపండు రసం, అలాగే కొన్ని ములక్కాడలు కూడా వేస్తాను. సో దట్ మంచి ఫ్లేవర్ వస్తుంది పులుసుకి. ఒక ములక్కాడ హాఫ్ చిన్న ముక్క తీసుకున్నాను, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసాను. దీన్ని ఉప్పు పసుపు వేసేసి వాటర్లో ఉడకబెట్టేశాను. అదే మనం కుక్కర్లో పెట్టేసామనుకోండి అవి లేహం అయిపోతాయి, మనకి తినడానికి సరిగ్గా రాదనమాట. సో నేను సపరేట్ గిన్నెలో నేను ఎప్పుడైనా సరే ఇలాగే చేస్తానన్నమాట. జస్ట్ తగినన్ని నీళ్లు పోసేసి ఉప్పు పసుపు వేసేసి ఉడకబెట్టేసుకున్నాను. సో చింతపండు రసం కూడా తీసి పెట్టేసుకున్నాను. ఇవన్నీ మనం వేయవలసినవి. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళాక మీకు చూపిస్తాను. నేను శనగపప్పుతో చేస్తానని చెప్పాను కదండి వడియాల పులుసు. సో శనగపప్పును ఉడకబెట్టేసుకున్నాను. కొంచెం శనగపప్పుని ఇలాగ శనగపప్పుగా ఉంచేసి కొంచెం శనగపప్పుని మాత్రం ఇలాగ సగం శనగపప్పు ఇలా ఉంటుంది. అంటే యాస్టీస్గా ఉడకబెట్టిన శనగపప్పు వేస్తాం, కొంచెం ఇలా మ్యాష్ చేసేస్తాం అనమాట. సో దట్ అది కొంచెం చిక్కగాను ఆ శనగపప్పు ఫ్లేవర్ కూడా ఆ పులుసులోకి వెళ్తుంది అనమాట ఇలా వేస్తే. సో మీరు ఉడకబెట్టుకున్నప్పుడు సగం ఏమో ఇలా కొంచెం చల్లారాక పప్పు ఉడికిపోయాక కొంచెం చల్లారిపోయాక మన చేతితో పిసికేస్తే సరిపోతుంది, ఇలా అయిపోతుంది అనమాట. లేదా పప్పు గుత్తుంటే పప్పు గుత్తుతో కూడా ఇలా అయిపోతుంది, మ్యాష్ చేసేస్తే. మరీ మ్యాష్ అవ్వదు, చూసారా, ఇలా పప్పుగానే ఉంటుంది. సో సరిపోతుంది అనమాట. అలాగా ఇదేమో ఇలాగా ఏ గిన్నెలో అయితే నేను ఉడకబెట్టానో ఆ వాటర్ని మంచినీళ్ళే పోస్తాం కాబట్టి ఆ వాటర్ నేను యూజ్ చేసేస్తాను అనమాట పులుసుకి. సో అన్నీ మనం వేరేగా వేయకుండా మనం అందులో ఉన్నవే మనం యూటిలైజ్ చేసేసుకుంటాం. సో మిగతా ప్రొసీజర్ నేను స్టార్ట్ చేసేస్తానండి. నేను ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నానండి. ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు పోపు వేసేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపప్పు, అలాగే హాఫ్ స్పూన్ మెంతులు. మనం చేస్తున్నది పులుసు కాబట్టి, వడియాల పులుసు కాబట్టి ఆ మెంతులు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు వేయలేదు, ఇంకా ఓన్లీ శనగపప్పు వేశాను, మెంతులు వేశాను. ఇవి కొంచెం వేగాలి. వేగితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది వడియాల పులుసు. కొంచెం బియ్యం పిండి ఆ రోజు ఎందుకు తడిపి పెట్టానో అది మిగిలిపోయింది. సరే దాంట్లో నేను జీలకర్ర వేసేసి అలా ఉడియాల్లో పెట్టేసి ఎండలో పెట్టేశాను. అవి అలా తయారయ్యాయి అన్నమాట. సో వాటితో ఇప్పుడు నేను పెట్టేస్తున్నాను. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ కదండి. ఏదో ఒకటి మనం యూటిలైజ్ చేసేసుకోవాలి, పాడు చేయకుండా. ఇంగు వేసుకోవాలండి, పులుసు కూర కాబట్టి ఇంగు వేసుకోవాలి. కొంచెం బాగానే పడుతుంది, ఆ ఫ్లేవర్ ఉండాలి కదా. సో ఇది ఇలా వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఒక 8-9 పడ్డాయి. అంటే కారం ఉండాలి కదా, మనం చింతపండు వేస్తాం, బెల్లం వేస్తాం కదా. సో ఈ మాత్రం కారం లేకపోతే బాగోదండి. ఇలా వేసుకోవాలన్నమాట. ఇవి కూడా వేసుకున్నాక అప్పుడు కొంచెం వేగాలి. వేగిపోతే మనకి మిగతా ప్రొసీజర్ అంతా ఫాస్ట్గా అయిపోతుంది. పచ్చిమిరపకాయలు ఒక్కసారి బాగా వేగిపోయాక తగినన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను ఒక ఫుల్ ఉల్లిపాయ తరిగి పెట్టానని చెప్పాను కదా, అది మొత్తం వేసేసుకున్నాను. నేను ఒక చేత్తో వీడియో తీస్తాను, చాలా చాలా వేడెక్కిపోతుంటుంది నా చెయ్యి, కెమెరా కూడా వేడెక్కిపోతూ ఉంటుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి, ప్రమోట్ చేయండి నా ఛానల్ని. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను, బికాజ్ మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్.
అలాగే నా ఫ్రెండ్స్ కాబట్టి, నా సబ్స్క్రైబర్స్ కాబట్టి చేస్తారనే అనుకుంటున్నాను. సో ఇవి కొంచెం వేగాలండి. వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చాలా బాగుంటుందండి ఈ పులుసు. ఎందుకంటే మనం చింతపండు పిండుతాం, అలాగే మధ్యలో వడియాలు వస్తాయి. సో చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు నేను పసుపు వేసేస్తాను. మనం ఇంగు పోపు పెట్టుకున్నాం కదా, చాలా చాలా మంచి వాసన వస్తుంది. చాలా అంటే చాలా మంచి వాసన, టెంప్టింగ్గా ఉంది చాలా. మీరేం చేసుకున్నారు ఇవాళ? మీ వంట అయిపోయిందా? మీ స్పెషల్స్ ఏంటి? అందరి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా అండి? స్కూల్కో కాలేజెస్కో. సో నా ఛానల్ని మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఒక్కసారి పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని జస్ట్ ఇలా టెప్పమని కొడితే అయిపోతుంది. కానీ నలుగురికి షేర్ చేయడానికి మాత్రం ప్రయత్నించండి. సో ఇప్పుడు అన్ని ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి కదండి. ఇప్పుడు నేను అసలేంది ఏంటంటే, మనం శనగపప్పు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ శనగపప్పును వేసేసుకుందాం. చక్కగా శనగపప్పు కూడా ఈ ఉల్లిపాయలతో పాటు వేగుతూ ఉంటుందన్నమాట. అలాగే మనం శనగపప్పు యాసిడ్గా కొంచెం వేస్తానన్నాను, కొంచెం మ్యాష్ చేసింది వేస్తానన్నాను కదా, అది కూడా వేసేస్తాను. సో మనం ఎంత చేసి పెట్టుకున్నామో అంత చక్కగా వేసేసి ఇలా కలిపేసుకోవాలి. వేరే వాటర్ వాడకుండా నేను ఏ గిన్నెలో అయితే నేను శనగపప్పుని ఉడకబెట్టానో అందులో వచ్చిన వాటరే నేను ఇందులో వేసేస్తాను అనమాట. సపరేట్ వాటర్ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. యూటిలైజ్ మాత్రం ఫస్ట్ దీనికి ఇస్తాను ప్రిఫరెన్స్, ఎందుకంటే దాంట్లోనే మొత్తం అంతా ప్రోటీన్ అంతా ఉంటుంది కదా వాటర్లోనే. సో అందుకనమాట. ఇది కూడా వేసేసాక ఇందాక మనం పెట్టుకున్నాం కదా ములక్కాడ ముక్కలు, అవి కూడా వేసేసినాను. ఇవి జస్ట్ ఫ్లేవర్ కోసం అండి, చాలా బాగుంటుంది. ములక్కాడ ఫ్లేవర్ వస్తూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఇది కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలా కలపాలి. ఇలా కలిపేశాక అప్పుడు మనం ఏవైతే అసలేంది ఇంగ్రీడియంట్ ఉందో వడియాలు, అవి వేసేస్తాం. నేను ఆ వడియాలని, గట్టిగా ఉన్న వడియాలని నేను ములక్కాడ ఉడకబెట్టాను చూసారా, ఆ వాటర్లోనే వేసేసాను. సపరేట్ వాటర్ కాకుండా ఏ వాటర్ అయితే ఎందులో అయితే నేను ములక్కాడలు ఉడకబెట్టానో ఆ వాటర్లో వేసేసాను. సో ఆ వాటర్ కూడా వేసేసాను. ఇప్పుడు ఇవి బాగా ఉడకడానికి ఉంచాలండి. ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలండి. ఇగో ఈ వాటర్ కూడా మొత్తం పోసేయాలి. ఇవి చక్కగా ఈ వడియాలు అనేవి చక్కగా ఈ వాటర్లో బాగా ఉడకాలన్నమాట. ఉడికాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ పప్పు అంతా దగ్గరికి వచ్చేస్తుంది, వడియాలు మెత్తబడిపోతాయి. సో కొంచెం టైం అయితే పడుతుందండి. హైలో పెట్టుకోకండి, అడుగంటేస్తుంది. సో సిమ్లో పెట్టుకునే బాగా ఉడికించండి. ఒక 5 to అంటే విడతల వాదిగా ఒకసారి వెళ్ళి మూత తీసి చూస్తూ ఉండండి. నేను మూత పెట్టేసుకుంటాను, మీరు మాత్రం ఒక 2 మినిట్స్ తర్వాత 3 మినిట్స్ తర్వాత వెళ్ళి సిమ్లో పెట్టుకోండి, చూస్తూ ఉండాలి. అవి ఉడికాక నేను మిగతా ప్రొసీజర్ మీకు చూపిస్తాను. చూసారు కదండి ఎంత బాగా మరుగుతుందో. శనగపప్పు, చక్కగా వడియాలు ఇవన్నీ బాగా మరుగుతున్నాయి. మీకు ఆవిరి వస్తున్నట్టుంది, కొంచెం కనిపించట్లేదు. ఇప్పుడు మీకు బాగా కనిపిస్తుంది చూడండి. సో ములక్కాడలు కూడా బాగా మగ్గిపోతున్నాయి, అలాగే వడియాలు కూడా బాగా మగ్గిపోయాయి. ఈ టైంలోనే మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకుని బాగా ఇలా కలిపేయాలి. కలిపేశాక అప్పుడు మనం చింతపండు రసం ఏదైతే తీసి పెట్టుకున్నామో అది మొత్తం, మనం చేస్తున్నదే పులుసు కాబట్టి చింతపండు రసం వేసేసుకోవాలి. వేసేసి బాగా ఇలా కలిపేయాలి. ఇవంతా దగ్గరికి వచ్చేస్తుందండి, చక్కగా ఉంటుంది పులుసు. మాత్రం చాలా చాలా బాగుంటుంది వడియాల పులుసు. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తేనే కదా ఏదైనా తెలిసేది. సో తగినంత ఉప్పు వేసుకోవచ్చు. నేను ఇంకా పడుతుందని అనుకుంటున్నాను. వేసేసాను. ఇదే టైంలో మనం చింతపండు రసం కూడా వేసేసాం కాబట్టి, చింతపండు ఎప్పుడు వేస్తామో మనం బెల్లం కూడా అప్పుడే వేయాలి. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. చింతపండు ఉన్న చోట బెల్లం వేస్తే చాలా చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో చక్కగా ఇలా బెల్లం వేసేసుకోవాలి, తగినంత బెల్లం. నేను ఒక 2 నిమ్మకాయలంతా బెల్లం వేశాను. మీకు తీపి ఎంత సరిపోతుందో, మీరు ఎంత ఇష్టపడతారో అంత వేసుకోండి. నేను మాత్రం పులుసుకి తగినంతే వేశాను. ఎంత కావాలో అంతా ఉండాలి, లేకపోతే బాగోదు. సో తగినంత 2 నిమ్మకాయలంత, పెద్ద నిమ్మకాయలంత బెల్లం వేశాను.
చింతపండు కూడా ఒక పెద్ద నిమ్మకాయంత తీసుకుని దాన్ని బాగా పిండేసుకుని పెట్టుకున్నాను. రసం తప్పకుండా వేయాలండి. ఇది బాగా మరగాలండి. ఇప్పుడు ఎంత మరిగితే దీనికి అంత టేస్ట్ అనమాట. సో బాగా మరగాలన్నమాట. ఈ వడియాలు, ఈ ములక్కాళ్ళు, ఈ శనగపప్పు అంతా ఈ చింతపండు రసంలో ఈ బెల్లం దాంట్లో బాగా మరగాలన్నమాట. సో మరగడానికి టైం పడుతుందండి. సో దీని మీద మూత పెట్టేసుకుంటాను. మీరు కూడా చక్కగా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయడానికి మాత్రం ప్రయత్నించండి. నేను దగ్గరలో ఉన్నాను కాబట్టి మీరు తప్పకుండా అంటే 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను కాబట్టి మీరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. సో చేస్తారు, మీ సహకారం ఉంటుందని అనుకుంటున్నాను. సో దీన్ని బాగా మరగాలండి. ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది. చింతపండు బెల్లం కదా, సో దీంట్లో మిగతావన్నీ ఇప్పుడు పడాలి. కారం, ఉప్పు ఎలాగో వేసేసాం, కారం, మిగతా కొన్ని పౌడర్స్ ఉంటాయి. ఆ పౌడర్స్ అన్నీ వేసాక దీని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే దీన్ని బాగా మరగనిద్దామండి. మరిగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, చాలా బాగా మరిగిపోతుంది. అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే అసలు అంత టెంప్టింగ్గా ఉందన్నమాట. ఎప్పుడెప్పుడు తినాలా అని పిల్లలైతే చాలా ఇష్టపడతారు. ఇది కందిపప్పుతో కూడా చేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. నేనైతే శనగపప్పుతో చేసినాను. ఇలా చక్కగా కొంత శనగపప్పుని ఇలా వేసి కొంత శనగపప్పుని మీరు మ్యాష్ చేసేస్తే చాలా బాగుంటుందన్నమాట. ఈ పిల్లలు ఇలా మధ్యలో పప్పులు వస్తూ ఉంటే కూడా పిల్లలు చాలా ఇష్టపడతారు కదా. సో అలా చేసుకుంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. లేదా మాకు శనగపప్పు వద్దండి, మేము కందిపప్పుతోనే తింటామంటే కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు అన్ని లైన్గా మనం వేసేద్దామండి. సో మనం ఎప్పుడు చేసి పెట్టుకునే ధనియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, నువ్వులు, పల్లీలు వేసే పౌడర్ ఉంటుంది కదా, వంకాయ పొడి, ఆ పౌడర్ వేస్తున్నాను. ఇంకొంచెం పడుతుంది, అది కూడా వేసేస్తాను. అది కూడా వేసేసి బాగా కలిపేయాలండి. అలాగే ఇందాక మనం ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కారం వేసేద్దాం. ఇందాక పచ్చిమిరపకాయలు బాగానే పడ్డాయి కదా, సో ఇంకొంచెం కారం వేస్తానంతే, ఎక్కువ కారం వేయక్కర్లేదు. ఇంకో 1/2 స్పూన్ కారం వేసేసాను. అది కూడా బాగా ఇలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక సాంబార్ పొడి ఉంటుంది కదండి, మనం సాంబార్ చేసి పెట్టుకున్నాం, అది కూడా 1/2 స్పూన్ వేసేసుకోవాలి. అలా లైన్ బై లైన్ ఇంకా అన్నీ పడిపోతూ ఉంటాయన్నమాట. మనం అది మగ్గే వరకే చూడాలి. ఆ వడియాలు అవేని ఒకసారి బాగా ఉడికే వరకే చూడాలి. ఆ తర్వాత అన్ని ఈజీ ప్రొసీజర్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే మాత్రం అదిరిపోతుంది. అలాగే కంది పొడి, అలాగే ఆవకాయ, ఇవన్నీ ఉంటాయి చూసారా, వాటిల్లో కూడా నంచుకుంటే బాగుంటుంది. సో ఇంకా మరుగుతోంది కదా, అలాగే మరగనివ్వాలి. ఇప్పుడు నువ్వులు, అలాగే పల్లీలు, ఎండుమిరపకాయలు చేసిన పేస్ట్, వెల్లుల్లిపాయలు కావాలంటే ఆ పౌడర్లో వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వేసుకొని వాళ్ళు కూడా మామూలుగా నువ్వులు, పల్లీలు, ఎండుమిరపకాయలు వేసి కూడా చేసుకుంటారు. సో మీరు ఏది వాడినా పర్వాలేదు, ఏ ఫ్లేవర్ వచ్చినా మీకు నా ప్రాబ్లం లేదు అంటే చక్కగా మీరు వాడేసుకోవచ్చు. ఇది బాగా ఇప్పుడు మరగనివ్వాలన్నమాట. మీకు కనిపిస్తున్నాయా వడియాలు, ములక్కాడ చూసారు కదా, ఈ వడియాలు బాగా స్పాంజీగా అయిపోయాయి, మెత్తగా అయిపోయాయి చూసారా. సో బాగా మరగాలన్నమాట. మరిగాక ఇప్పుడు నేను ఎప్పుడూ చేసి పెట్టుకునే ఆవాలు మెంతుల పొడి ఉంటుంది కదా, అది కూడా ఇందాక నేను వేసేసాను, మెంతులు వేసాను కాబట్టి ఇప్పుడు ఇది కొంచెమే వేసాను. అలాగే కొంచెం సాంబార్ పొడి వేస్తున్నాను. ఇంకా గరం మసాలా లాంటివి ఏం వేయక్కర్లేదు. ఇలాగ చక్కగా ఇది ఉడుకుతూ ఉండాలండి. ఇంకో 5 to 10 minutes పడుతుంది. సిమ్లో పెట్టేసుకోవాలి. బాగా మరిగిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదా, బాగా మరుగుతుంది. మీకు ఇందాక అనుమానం రావచ్చు, ఈ నువ్వుల పొడిని ఎందుకు నీళ్ళల్లో, వాటర్లో కలిపి వేసానని. ఎప్పుడైనా సరే నువ్వులు కానీ పల్లీల పొడి కానీ మనం ఆ పౌడర్ డైరెక్ట్గా వేసేసామనుకోండి, వేడివేడి దాంట్లో ఉండలు కట్టేస్తుంది. ఉండలు కట్టేసి అవి ఒక చోట డిపాజిట్ అయిపోతాయి అన్నమాట. సో అలా కాకుండా కొంచెం వాటర్లో మనం వాటిని డైల్యూట్ చేసేసి వేసేస్తే మాత్రం చక్కగా అందులో కలిసిపోతుంది అనమాట. అందుకు నేను ఇదొక టిప్ అనుకోండి, డైరెక్ట్గా వేసేస్తాం, అప్పుడప్పుడు హడావిడిలో వేసేస్తూ ఉంటాం, మనకి చాలా అనుభవాలు జరుగుతూ ఉంటాయి. సో అలా జరగకుండా, ఒక చోట డిపాజిట్ కాకుండా, ఉండలు కట్టకుండా ఉండాలి అంటే కొంచెం చల్లని వాటర్లో, కోల్డ్ వాటరే, వేడి వాటర్ ఎప్పుడు తీసుకోవద్దు, కోల్డ్ వాటర్లోనే కొంచెం కొన్ని వాటర్ తీసుకుని అందులో మనం ఎన్ని స్పూన్స్ వేస్తామో అన్ని స్పూన్స్ వేసేసి డైల్యూట్ చేసేసి ఇందులో వేసేసేయాలి. ఇందులోనే కాకుండా మనం కొన్ని కూరల్లో కూడా వేస్తూ ఉంటాం కాబట్టి నేను చెప్తున్నాను. అదొక మంచి టిప్ అండి, లేకపోతే ఉండలు కట్టేస్తూ ఉంటుంది. సో బాగా మరిగిపోయిందండి, చాలా చాలా మరిగిపోయింది. చాలా టేస్టీగా, చాలా ఎక్సలెంట్గా ఉంది. చాలా టెంప్టింగ్గా కూడా కనిపిస్తుంది. అసలు ఇంత బాగుంటుందా అనిపిస్తుంది మీకు. ఒకసారి ట్రై చేస్తే కానీ ఏది తెలియదండి. దయచేసి మీరు తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో పెట్టండి, చాలా బాగా వచ్చిందని. చాలు. సో కొత్తవి ఏవేవో మీకు నేను చేసుకున్నవి, నేను తినేవి, నేను చేసుకునేవి, నేను ఎంజాయ్ చేసేవి మీకు కూడా నేను రుచి చూపించాలని నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను.
సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చేస్తారని అనుకుంటున్నాను, 10 సార్లు చెప్తున్నానని కాదు. సో మీరు చేస్తారని అనుకుంటూ లాస్ట్లో క్లైమాక్స్కి వచ్చేసాం మనం. ఇప్పుడు ఇంకొంచెం కరివేపాకు వేసుకుంటాం, అలాగే కొత్తిమీర వేసుకుంటాం. ముందరే మనం పోపు వేసేసాం కాబట్టి ఇంకా తిరుగుమూత అలాంటివి ఏం వేయక్కర్లేదు. ఎలాంటి గరం మసాలా అలాంటివి ఏం వేయక్కర్లేదండి. చక్కగా ఇలా ములక్కాడలు అవి కనిపిస్తున్నాయా మీకు ఇంకా జూమ్ చేసి చూపిస్తాను. ఈ వడియాలు అనేవి ఎంత బాగా కనిపిస్తున్నాయో చూసారా. చాలా 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 బాగుంటుందండి. దయచేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంజాయ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంజాయ్ చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే ఆ శనగపప్పు ఉన్నది చక్కగా పిల్లలకి కలిపి పెడుతుంటే మధ్య మధ్యలో వస్తుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇలా వడియాలు కూడా వేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఒక సపరేట్ ఒక డిఫరెంట్ రెసిపీలా అనిపిస్తుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఎంజాయ్ చేయండి, ఆనందంగా ఉండండి. అంతే, నేను ఇంకేం కోరుకోవట్లేదండి. బాయ్ అండి.